ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 15వ తేదీ. నా ఉద్యానవనము మీద వెసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనం. ఈ అధ్యాయంలో కనిపించే సుగంధ ద్రవ్యాల వెనుక చాలా అర్థం ఉంది. అగరు అనేది చేదైన పదార్థం. అది చేదైన పదార్థాల్లో ఉండే మాధుర్యాన్ని గురించి చెబుతూ ఉంటుంది. ఈ చేదు తీయదనం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. గోపరసం అనే పదార్థాన్ని చనిపోయిన వాళ్లను సిద్ధపరిచేందుకు వాడతారు. ఇది మరణానికి సూచనగా ఉంది. స్వార్థం, గర్వం, పాపం ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ హృదయంలో నిండే సువాసనకి ఈ గోపరసం సూచనగా ఉంది. తమ అంతరంగాలపై, వదనాలపై సిలువలోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగి ఉండే క్రైస్తవులలో అనిర్వచనీయమైన అందం, ఆనందం ఏదో కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలన లక్షణం ఏదో ఇప్పుడు నశించిపోయి వారు క్రీస్తు పాదాల వద్ద ఉన్నారనడానికి ఇది ఒక పరిశుద్ధ సాక్ష్యం. విరిగి నలిగిన హృదయాలలో ఉండే ఆకర్షణ, దీన మనస్సులో నుండి వెలువడే నిశ్శబ్ద సంగీతం, విరబూసిన పూరెమ్మపై మంచు బిందువులు నిలిచి దానికి చేకూర్చే వింత శోభ. పరిమళ తైలం అనే సుగంధ ద్రవ్యం వేడి చేయడం వల్ల తయారవుతుంది. అగ్ని జ్వాలల గుండెల్లో నుండి పైకెగసే సుగంధ మేఘమే ఈ పరిమళ తైలం. ఏ హృదయంలోని మాధుర్యం శ్రమల వేడిమికి ఆవిరై వ్యాపించిందో ఆ హృదయానికి పరిమళ తైలం సూచనగా ఉంది. ఆ సుగంధపు ఆవిరి స్తుతి ప్రార్థనల పొగలుగా పైకి లేస్తుంది. మనం మన హృదయపు పరిమళాన్ని, సౌరభాన్ని, మాధుర్యాన్ని వెలువరిస్తున్నామా? పర్షియా దేశపు గాథ ఒకటి ఉంది. ఒక బాటసారి ఒక చోట పరిమళాన్ని వెదజల్లే బంకమట్టి ముద్దను చూశాడు. ఆ ప్రదేశమంతా దాని సువాసన వ్యాపించి ఉంది. ఆ బాటసారి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, నువ్వు సామర్కండు ప్రాంతంలో తయారైన పరిమళ తైలానివా? ఇలా మారువేషంలో ఉన్నావా? కాదు, నేను మట్టి ముద్దనే, అది జవాబిచ్చింది. ఈ సువాసన ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఒక గులాబీ బాలతో కలిసి ఉన్నాను, అందుకే ఈ సువాసన. షారోను పువ్వుతో కలిసి జీవిస్తే మనం ఎంత అసహ్యులమైనప్పటికీ మనకు ఆ సుగంధం అంటుకుంటుంది. దేవా, నీలోని సౌరభం నా ద్వారా వ్యాపించేలా నన్ను నీతో కలిసి ఉండని. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.